అయితే ఇన్ని వచ్చాయి చూసారా. వాటర్ లిల్లీస్ ఎంత బాగుంటాయి. వాళ్ళ పింక్ రాలేదండి. ఇదిగో పింక్ వస్తుందేమో, చిన్న మొగ్గ అయితే వచ్చింది. రేపెల్లుండి వర్షాలు వస్తున్నాయి కదా, ఇంక పింక్ కూడా వస్తుందేమో తెలీదు. అది సంగతి. మన జయలక్ష్మి తోటలో చక్కగా పువ్వులు అయితే ఇన్న చేసాయి హ్యాపీగా. ఎన్ని పువ్వులో బాబోయ్, చూడండి అసలు ఈ ఆనందానికి అవదలేవు. ఇంతకన్నా ఏం కావాలి ఆస్తులు అంతస్తులు చెప్పండి. ప్రకృతి అంటే వరం, నాకు దేవుడిచ్చిన వరం నిజం చెప్పాలంటే. వర్షం వచ్చేటట్లుంది కదా, అందుకే వద్దంటున్నా నాన్న. టీ తెస్తానంటున్నావు కదా పైకి. మా పాప టీ తీసుకొని వస్తాను, ఇక్కడే ఉండని చెప్పిందండి. నేనేమన్నానంటే క్లైమేట్ బాగుంది కదా, ఉండు మమ్మీ అక్కడే అంటే నేను అన్నాను వద్దులే నాన్న వెళ్ళిపోదాం కిందకి. వర్షం వచ్చేటట్టుంది, ఫుల్ గాలి వర్షం, మబ్బు పట్టింది బాగా. ఇదిగో చూసారా పైన మొత్తం మబ్బు పట్టి ఎలా ఉందో, అందుకే వద్దన్నాను. పువ్వులు కోసి ఈ నైట్ ఉంచామంటే ఇప్పటికే పొద్దున్న నుంచి ఉంచాం కదా, నైట్కి ఉంచితే మాత్రం ఇవి కూడా రాలిపోతాయి వర్షానికి. అందుకే తీసుకెళ్ళి దాచిపెట్టుకున్నా అంటే చక్కగా ప్రొద్దుటే శ్రావణలక్ష్మి తల్లికి పెట్టుకోవచ్చు మనం హ్యాపీగా అనమాట. నేను మీ జయలక్ష్మి. ఎంత హ్యాపీగా ఉంటుందండి నిజంగా. ఎన్ని కోట్లు ఇచ్చినా రానా ఆనందం. నిజమా కాదా మీరే చెప్పండి. ఈ ఆనందం ఎవరికైనా దక్కిద్దా? నాకేనా చెప్పండి. నాలాగే ఎవరు కష్టపడ్డా దక్కుతుందనమాట, అది సంగతి. హ్యాపీగా ఉండొచ్చు. ఈ వాటర్ లిల్లీస్ అయితే పోయిన సంవత్సరం వేస్తానండి. ఈ సంవత్సరం అయితే వర్షాలు పడేటప్పుడు మన చేతికి అయితే వచ్చేసినాయి అనమాట. పింకు, వైటు, ఎల్లో కూడా ఉందట, మార్కెట్లో తీసుకురావాలి. ఎప్పుడు వెళ్దామా? అదిగో వర్షాలు, వెళ్దామంటే వర్షాలు వస్తున్నాయి బాగా. ఇప్పటికైతే చక్కగా మనకి శ్రావణ మాసం మొత్తం పువ్వులు ఎక్కడా లోటు లేకుండా. తల్లి వరలక్ష్మి తల్లికి మందారాలు ఇష్టం, గులాబీ ఇష్టం, మల్లెపూలు ఇష్టం. అట్లనే లక్ష్మీదేవి తల్లికి మన తోట చామంతులు అన్నీ అనమాట. ఇలా మన తోటలో అయితే అమ్మవారు ఇవి పూజించుకుంటున్నారు, మనం పెట్టేస్తున్నాం అనమాట. హ్యాపీ. నాకైతే చాలా సంతోషంగా ఉంది. నా ఆనందానికి అవదలేవండి నిజంగా చెబుతున్నా. ఇంత ఆనందం ఎవరికి తగ్గుతుంది చెప్పండి. ఇదిగో మన మొక్కలన్నీ చూస్తే ఇట్లా ఉంటాయి కదా, అసలు ఎంత పెద్ద ఒక దగ్గర అంటే పెద్ద బిల్డింగ్ కాబట్టి తక్కువ మొక్కల్లా అనిపిస్తాయి, కానీ 100కి పైగానే ఉన్నాయి. చాలా ఉన్నాయి అనమాట. ఒక దగ్గర పెట్టలా, నేను కూడా అలా పెట్టేసాను. స్ప్రెడ్ చేసేసింది మమ్మీ, మొత్తం స్ప్రెడ్ చేసా. అటు లైన్ గా అక్కడ కొన్ని అలా పెట్టేశాను అనమాట. అందుకని అట్లున్నాయి. అది ఈరోజు మన తోట. ఏమంటారు దాన్ని, పొనగంటి చూపించుకొని రా పోనా. ఇదిగోండి మా మమ్మీ లాస్ట్ టైం పొనగంటి కట్ చేశారు కదా, మళ్ళీ వర్షాలకి ఇంత పెద్దగా అయిపోయింది అనమాట. చూడండి ఇదిగో, చూస్తున్నారా ఎంత ఫ్రెష్గా, ఎంత ఇదిగో వచ్చింది కదా వానలకి. ఇవి కాకుండా ఇంకా 2-3 తొట్లకు ఉన్నాయి, అది కూడా చూపిస్తాను నేను. ఇదిగోండి ఇందాక 3 కదా, ఇది 4వ టబ్, ఇది 5th అనమాట. మమ్మీ ఇంకొకటి ఎక్కడన్నా ఉందా? ఇదిగోండి మొత్తం మమ్మీ 6 టబ్స్కి ఇవే పెంచిద్ది, మంచిదని చెప్పి ఆకుకూర. వర్షాలకి ఇలా వచ్చేసాయి అనమాట. ఇదిగోండి చెర్రీ టమాటాస్ కూడా వచ్చేసాయి అప్పుడే. మొన్నే కదా మా మమ్మీ వేసారు వర్షాలు స్టార్ట్ అయినప్పుడు.